ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. అయితే మనం చేసేటువంటి ఆరాధన అనేటువంటిది దేవునికి అంగీకారమైన ఆరాధన కాదా, అది కూడా మనము పరిశీలించుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక అద్భుతం. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి రావడం ఒక అద్భుతం. దేవుణ్ణి తెలుసుకోవడం ఒక అద్భుతం. కానీ దేవుణ్ణి ఆరాధించి మనము ఆరాధించే ఆరాధన దేవునికి అంగీకారం అవ్వడం అనేది చాలా గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం చేసే ఆరాధన అనేటువంటిది దేవునికి అంగీకారంగా లేకపోతే, ఇష్టంగా లేకపోతే మన ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకని మనం చేసే ఆరాధన వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మన ఆరాధన గురించి, మనం చేస్తున్న ఆరాధన క్రమాన్ని గురించి, ఆరాధన విధానాన్ని గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. మనము దేవుని సన్నిధిలోకి మొక్కుబడిగా రావడం కాదు, మనము ఆసక్తిగా రావడం దేవునికి ఇష్టం. ఆదివారం కదా అని ప్రార్థనకు రావడం కాదు, ఆదివారం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనకు రావడం అనేదే దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. మనము ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు ఆరాధికులను మనం చూడబోతున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఇద్దరు ఆరాధికులు మనకు కనపడతారు. ఈ ఇద్దరు ఆరాధికులు అనేటువంటి వారు ప్రపంచ చరిత్రలోనే చాలా ఉన్నతమైనటువంటి గుర్తింపు ఉండేవాళ్ళు. కాబట్టి వారి ఆరాధన గురించి మనము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆదికాండం 4వ అధ్యాయంలో మనము 4-5 వచనాలు చదువుకుందాం. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా చాలమ్మ. ఇక్కడ ఇద్దరు ఆరాధికులను మనం చూస్తున్నాం. ఆరాధికులు, ఈ ఆరాధికులు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. దేవుని ఆరాధించడానికి వచ్చారు. వారు దేవునికి అర్పించారు. ఆ అర్పణ అనేటువంటిది ఒకరి అర్పణ అంగీకరించబడింది, మరొకరి అర్పణ తిరస్కరించబడింది. అంటే ఇక్కడ ఏబేలు కొవ్విన వాటిని కొన్నిటిని తీసుకొచ్చాడు. కయీను తన పంట పొలంలో కొంత యెహోవాకు ఇచ్చెను అని. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా యాజకులు కాదు. వాళ్ళు యాజకులై వారి పాప ప్రాయశ్చిత్తం కొరకు బలి అర్పించడానికి రాలేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏబేలు కొవ్వినటువంటి తన మందలో ఉండేటువంటి వాటిని తీసుకొచ్చి అర్పించాడు, అది దేవుడు అంగీకరించాడు. కానీ
కయ్యనైతే పొలంలో ఉన్నటువంటివి తీసుకొచ్చాడు అని ఆలోచిస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు యాజకులు కాదు, వారు వచ్చింది దేవుని అంగీకారమైన ఒక ఆరాధన చేయడానికి వచ్చారు, ఒక అర్పణను ఇవ్వడానికి వచ్చారు. కానీ ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు తిరస్కరించబడ్డారు. వీళ్ళు కేవలము ఒక విశ్వాస సంబంధంగా దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారే కానీ వారు బలి అర్పించడానికి వచ్చినటువంటి వారు కాదు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి? ఎందుకు కయ్యను ఆరాధన తిరస్కరించబడింది, అర్పణ తిరస్కరించబడింది, ఏబేలు అర్పణ అంగీకరించబడింది? ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి దేవుని ఆరాధించడానికి ఇద్దరు కూడా వచ్చారు. వారు దేవుడు ఉన్నాడు కనుక దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు మన కొరకు సృష్టిని చేశాడు, దేవుడు మన కొరకు ఒక శరీరాన్ని అమర్చాడు, దేవుడు మన కొరకు ఈ సర్వ జగత్తులో అన్ని సమకూర్చి ఒక క్రమంగా సిద్ధపరిచి మన కోసం పెట్టాడు. ఇంత గొప్ప సౌకర్యాన్ని కలుగు చేసినటువంటి దేవునికి మనమేమి ట్యాక్స్ కట్టడం లేదు, అన్నీ ఫ్రీగానే ఇచ్చాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను ఆరాధించాలి, నన్ను ఘనపరచాలి, నన్ను ప్రేమించాలి. ఎందుకు ట్యాక్స్ ఆయన తీసుకోవడం లేదు? ఆయన తండ్రి అమ్మ, దేవునికి స్తోత్ర. పిల్లలకి మంచి భోజనం పెట్టి బిల్లేసి ఇస్తే ఎట్టుంటుంది? వేసిస్తారు ఎవరన్నా తల్లిదండ్రులు? అప్పు అన్నా చేస్తారు, అప్పు చేసైనా పిల్లలకి పెడతారు. అంతేగాని పిల్లల దగ్గర ఏమి బిల్లేసి వసూలు చేయరు. దేవుడు అలాంటోడు. కాబట్టి ఈయన దేవుడు, నేను సృష్టించాను, మీకు అన్నీ కూడా మీకే ఉచితం. తండ్రి కూడా అన్నీ ఫ్రీగా ఇస్తాడు. ఎందుకు అంటే తన ప్రేమను కనపరచడానికి. ఆమేన్. అప్పుడు తండ్రి ఏమి ఎదురు చూస్తున్నాడు? ఆయనను ప్రేమించడమే ఎదురు చూస్తాడు. కాబట్టి దేవుని ప్రేమించడమే ఆరాధన. దేవునికి కావాల్సింది నీ ప్రేమ, దేవునికి కావాల్సింది నీ నమ్మకం, దేవునికి కావాల్సింది విశ్వాసం. కాబట్టి ఈ ఇరువురు కూడా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒక ఆసక్తి వాళ్ళలో ఉంది. ఎందుకంటే కయ్యనుకు పంటలు పండించేదానికి ఆయన నేలను సృష్టించాడు, విత్తనాలు ఇచ్చాడు, ఆయన సమస్తమును సిద్ధపరిచి ప్రవహించేటువంటి సెలయేర్లు ఇచ్చాడు. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. వాటన్నిటిలో ఇతడు పంట పండించుకొని సంవత్సరం అంతా తింటాం. మనం పండించే పంట కంటే ఎక్కువ తింటూ ఉంటాం. నిజం, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు పల్లెటూరులో చిన్న పొలం ఉంటుంది, ఆ పొలాన్ని లేస్తే చాలు సంవత్సరానికి సరిపోయి అంత వచ్చేస్తూ ఉంటాం. పండేది ఇంతే ఉంటుంది, కానీ అది ఎంత తిన్నా తరగదు. మేము రాగులు, జొన్నలు, వరి, అసలు కందిపప్పు, తర్వాత రకరకాల పెసరపప్పు, ఇవన్నీ అన్నీ పండించేస్తాం. అన్ని పంటలు వచ్చాయి. సంవత్సరం అంతా వాటిని ఎంత తిన్నా తరగనంతగా ఉండేది. రాగులకు 4 బస్తాలు అయిపోయింది అనుకో, తినలేరు ఎవరు. అట్లా సమృద్ధిగా ఉంటుంది. అట్లాగా బియ్యం ఒడ్లోకి 10-15 బస్తాలు ఉంటే చాలు, దాన్ని ఎవరు సమృద్ధిగా అసలు దాన్ని అంతా కూడా తినేయలేరు. సర్వ సమృద్ధి. మేము ఒకసారి ఊరెళ్తే ఇంటి నిండకా బస్తాలే నింపేసిండాడు మా తమ్ముడు. ఎవరు అడిగినా మొత్తం బస్తాలు. నాకు కూడా 6-7 బస్తాలు పంపించాడు ఒకసారి ఇక్కడికి, రైస్ ఒక్కసారిగా. అంటే పంట పండిస్తున్నప్పుడు ఆ పంట
అతను నాకే అంత పంపించాడంటే ఇంకా మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇంకా బంధువులు, రక్త సంబంధం ఎంతమందికి పంపించాడు. దేవుడు నువ్వు పండించే పంటను దీవిస్తాడు. అది సర్వ సమృద్ధి. ఆ సమృద్ధి అయినటువంటి పంటను అనుభవించే అవకాశం ఇస్తున్నాడు. దానికి ఏం చేస్తారు కదా, ప్రథమ ఫలముల పండుగని, అంతా కూడా కోతకాల పండుగని, ఇట్లా రకరకాలుగా పంటలు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి, మా ఏరియాలో అయితే ఆనకట్ట అనేవాడు జరుగుతుంది. అక్కడ దాదాపు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల నుండి ప్రజలు గ్యాదర్ అవుతారు. జనసాంద్రత. అక్కడ చూస్తే ఏమి వాళ్ళు పండించిన పంటలన్నీ తీసుకొచ్చి అక్కడ వేలం వేసి వాటన్నీ రకరకాలుగా ఉంటాయి. అన్ని దేవుని మందిరంలోకి తీసుకొచ్చి, ఇవన్నీ దేవుడు చేసినటువంటి ఉపకారములను తలంచి మానవుడు కృతజ్ఞతతో దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి అర్పించేటువంటి అర్పణ. అది అర్పించే విధానాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్పించే విధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకరోజు ఒక ఆయన నాతో చెప్పాడు. ఆయన ఒక ఆఫీసర్గా చేశాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మాయిన. ఆయన చర్చికి వెళ్ళాడంట. ఎప్పుడు కూడా చర్చిలో కానుక ₹1 వేసేవాడంట. ₹1 వేసేసేవాడు ఎట్లయినా. ఒకరోజు చేతులకు ₹2 వచ్చేసిందంట. గిలగిలగిలా ప్రాణం కొట్టుకుంటుందంట. ₹1 రాకుండా ₹2 వచ్చేసింది, ₹1 రాకుండా ₹2 వచ్చింది, ₹1 రాకుండా. అసలు ఎట్లా దీన్ని వేయడం, అసలు ఇంకో ₹1 ఎదుగుతూ ఉంటే ఆ కానుక పెట్టేవాళ్ళు అట్లా తీసుకొచ్చేసారంట. కళ్ళు మూసుకొని గుండె నిబ్బరం చేసుకొని వేసేసానండి అన్నాడు. నాకే చెప్పాడు ఆయన. అవును, కానుకలు భలే వేస్తారు కొన్ని సందర్భాలు. ఒక ఊర్లో మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్తే 3 రోజులు 4 రోజులు 5 రోజులు అనుకుంటా, 5 రోజులు 6 రోజులు ఉంది మీటింగ్. మొత్తం నేనే ఉదయము, మధ్యాహ్నం, రాత్రి వాక్యం. అలాగా వాక్యం చెప్తూ ఉంటే నా బాధను చూసి ఎంత కష్టపడుతున్నారు పాస్టర్ గారు, నీ కానుక ఇవ్వాల్సిందే పాస్టర్ గారు అని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కానుకిచ్చి అన్నాడు, జాగ్రత్తగా దేవుని సేవలో వాడండి అన్నాడు. ఎంత ఇచ్చాడు అనుకుంటున్నారు? 2 పావలాలో ₹2 ఇచ్చాడు. అవునమ్మా, 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఊరు వెళ్ళా, ఆయన కనపడ్డాడు. అయ్యా నేను గుర్తున్నానా? పాస్టర్ గారు మీరు ఎందుకు గుర్తులేదు అన్నాడు. నువ్వు కూడా గుర్తున్నావు, నువ్వు ఇచ్చిన కానుక కూడా గుర్తుందా అన్నా నేను. పాస్టర్ గారు నేను ఇచ్చిన కానుక గుర్తుంది అని చెప్పి అతను హ్యాపీ అయిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును. ఇంకొక ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో అసలు వాక్యం చెప్తున్నాను, 3 రోజులు వాళ్ళకి వాక్యం చెప్తున్నాను. చుట్టుపక్కలంతా కూడా ఈ యొక్క అప్పుడు పైన ఆరను పెట్టారు. అంతా చాలామంది హిందూస్, అన్యులు అందరూ కూడా వాక్యం విని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా మాకు అర్థమయ్యే రీతిలో మాకు చాలా జాగ్రత్తగా మీరు వాక్యం చెప్పగలిగారు అని చాలామంది చెప్తున్నారు. తర్వాత పాస్టర్ గారు లాస్ట్ రోజు ఆ మీటింగ్ అయిపోయిన రోజు అసలు 2-3 రోజులు చెప్తున్నారు. ఏంటంటే వచ్చినప్పటి నుండి లాస్ట్ రోజు పాస్టర్ గారి కోసం కానుక పడతాం, మీరంతా కానుకలు తీసుకురావాలి, మీరంతా సిద్ధపడాలి అట్లని చెబుతూ ఉన్నాడు. ఓరి బాబోయ్, ఎంత సిద్ధపాటు పాస్టర్ గారని నేను అనుకుంటా ఉన్నాను. లాస్ట్కి ఆ రోజు కానుక పెట్టాడు. తర్వాత ఉదయాన్న నేను బయలుదేరాను ఇక్కడ గుంటూరు రావడానికి. ₹10 ఇచ్చాడు. మమ్మల్ని వాడుకుంటారమ్మా జనము, ఆడుకుంటారు. మమ్మల్ని చూస్తే ఏమో అనిపిస్తుందో ఒక్కసారి అర్థం కాదు. ఏమో చదువుకొని ఉద్యోగము కాదు, అసలు నేను డబ్బు సంపాదించడం అనేది నేను చాలా టాలెంటెడ్గా సంపాదించే సామర్థ్యం నాకు 16 ఏళ్ళకి వచ్చేసింది. నేను అంత టాలెంటెడ్.
ఈమె కూడా డిగ్రీ చదువుకొని ఆమె కూడా మంచి జాబ్ సంపాదించుకొని టాలెంటెడ్. మేము దేవుని సేవకు సమర్పించుకొని దేవుని పరిచర్య కోసం మమ్మల్ని అర్పించుకొని వచ్చేసాం. మాకు ఇంకొక బిజినెస్ లేదు, ఇంకొక వ్యాపారం మేమేమి చేయడం లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా మా సిస్టర్ ఒక ఆమె చెప్తుంది, నువ్వు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయి, ఏముంది, నువ్వు బాధపడుతున్నావు, దానికి కావాల్సినటువంటి సోర్స్ మేము చూపిస్తాం అని చెప్పి. అమ్మ, నేను సేవ చేయమంటారా, బిజినెస్ చేయమంటారా? అవునమ్మా, అవకాశాలన్నింటినీ వదులుకొని దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు మా జీవితాలు అంకితం చేసి, మ్యారేజ్ కాకముందు ఏం చెప్పానంటే, మనకు దేవుడు ఏమిస్తే తినాలి, గంజి దొరికితే గంజి తాగాలి, బిర్యానీ దొరికితే బిర్యానీ తినాలి, అలాగైతే పెళ్లి చేసుకుని నాకు లేకపోతే వద్దని చెప్పాను. వాళ్ళు ఏదో మొండేవాళ్ళు కాబట్టి ఇచ్చేశారు. అవును, ఇదే మాట వేరే కేరళ వాళ్ళకి చెప్పా. వాళ్ళు వచ్చి మేము 4 లక్షలు లేకపోతే 5 లక్షలు ఇస్తాం కట్నం. ఆ రోజుల్లో కేరళ వాళ్ళకి పాస్టర్ అంటే చాలా ఇష్టం, నమ్మకం. ఎందుకంటే తాగడు, తిరుగుబోతు కాదు, తాగుబోతు కాదు, ఒక దొంగ కాదు, ఒక సమస్య ఉండదు. కాబట్టి పాస్టర్లకి కేరళలో మంచి కట్నం ఇస్తారు. నేను అన్నాను, సేవకుడిని కట్నం తీసుకొని సేవ ఎలా చేయగలను అంటే వాళ్ళు భయపడిపోయారు. ఈయన విశ్వాసం అని మా అమ్మాయి పుడ్డు లేకుండా చంపేస్తాడేమో అని. వీళ్ళు మాత్రం మొండికేసుకొని ఇచ్చేశారు. కాబట్టి దేవుని పరిచర్య, మా జీవితాన్ని దేవునికి అంకితం చేసి సమర్పించి దేవుని కొరకు వచ్చి నిలబడ్డా. అమ్మా, ఈ దేవుని పరిచర్యలో ఎలాంటి తిప్పలు వస్తాయి మీకు తెలుసా? పాస్టర్ కదా, పాస్టర్ గారు ఓ రోజు ఒక ఊరిలో సేవ చేస్తున్నా, తిరుపతి పక్కలో ఒక ఆమెకి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన ఆమె మామూలుగా చాలా భయంకరంగా ఆమె దయ్యం పెట్టి అల్లాడిస్తూ ఉంది జనాన్ని. ఊరు మొత్తం గ్యాదర్ అయిపోయి ఆమెని ఏదో ఒక ఎలుగుబంటిని తోలుకొచ్చినట్టుగా, ఒక సింహాన్ని పులిని తోలుకొచ్చినట్టుగా ఊరంతా తోలుకొస్తున్నారు. ఆ ఊరిలో మేమంతా పెద్ద టీం ఉండేవాళ్ళం, ఓ 15 మంది పాస్టర్లు. ఆ రోజు ఒక్కడు లేడమ్మా, నేను ఒక్కడే ఉన్నా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆమెను నన్ను చర్చిలోకి నెట్టేసి బయట గడేసేసారు. ఆ దయ్యం పోగొట్టండి పాస్టర్ గారు. అంతవరకు ఏ దయ్యాన్ని పోగొట్టలా నేను. దయ్యాన్ని లోపలేసి నన్ను కూడా చర్చిలో వేసి దయ్యాన్ని ఏంటంటే పాస్టర్ కదా, ఇక సేవకు వచ్చాడు కదా, ఇంకా వాడి తిప్పలు వాడు పడాల్సిందే. మనకేముంది, దయ్యం వెళ్ళగొడతాడులే, వాడు సస్తాడా బతుకుతాడా దాని గురించి ఏమీ లేదు. పాస్టరో మామూలు కష్టాలు కాదమ్మా. లాస్ట్కి అసలు ఇక పాటలు తమిళ, తెలుగు అన్ని లాంగ్వేజ్ల్లో పాటలు పాడేసి దేవుని స్తుతించి స్తోత్రాలు చెప్పే లోపు దయ్యం పోయింది. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, దయ్యం పట్టినటువంటి కొన్ని దయ్యాలు ఎట్లుంటాయంటే మామూలుగా ఉండదు. ఒక ఊరిలో ఏ పాస్టర్ వల్ల దయ్యాన్ని ఎళ్ళగొట్టినటువంటి ఒక దయ్యం పట్టింది. ఒక ఆమె చాలా ఎత్తు మనిషి, మంచి బలమైనటువంటి వ్యక్తి, 100 కేజీలు బస్తా అయినా కూడా తల మీద అవలేలుగా పెట్టుకొని అందరితో మాట్లాడుకుంటే వెళ్ళగలిగిన ఆమె. అంత దమ్ము ఉన్నటువంటి క్యాండిడేట్. ఆమెను చూస్తేనే దడబుట్టేస్తారు జనానికి. అట్టంటే ఆమె ఎవ్వరూ కూడా ఆమె పట్టిన దయ్యాన్ని ఎల్లగొట్టడం కాల. ఓ పాస్టర్ గారు డిసైడ్ చేశాడు, నేను ఎల్లగొట్టేస్తాను అనే లోపు ఇక ఊరంతా ఒకటైపోయారు.
ఆ ఒకటైపోయి పాస్టర్ గారిని ఇక సమకూర్చేసి పెద్ద మీటింగ్ పెడితే, అరే ఆ దయ్యాన్ని ఎవడు పోగొట్టలా, అందరినీ కొట్టింది, పాస్టర్లను కొట్టింది, బిషప్పులు కొట్టింది, పెద్ద పెద్దోళ్ళని కొట్టి పంపించింది ఆమె, అలాంటి దయ్యాన్ని ఎల్లగొడతాడంటే ఈ పాస్టర్ గారు అని చెప్పి ఆయన కోసం పెద్ద మీటింగ్ అరేంజ్ చేసేసి చక్కగా అన్నీ సిద్ధపరిస్తే ఆ సాయంకాలం మీటింగ్కి వచ్చారు అందరూ. పెద్ద మీటింగ్, ఊరంతా మొత్తం ఉపవాసం ఉండి ఈ దయ్యం వెళ్ళగొట్టాలని. వీళ్ళు వచ్చేలోపు చికెన్ కూర పెద్ద బాండ్లో పెట్టి ఉడికి పెడుతున్నారు వీళ్ళ కోసం. సాయంత్రం 7 గంటలు, మనం ఉదయం నుండి ఉన్నాం కదా, చికెన్ కూర చూసేలోపు వీళ్ళు తినడం ప్రారంభించేశారు. తినేసి స్టేజ్ మీదకి వెళ్ళారు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చున్నారు. ఈ పాస్టర్స్ వీళ్ళంతా వరుస పెట్టి ఉన్నారు. ఈ జనమంతా కూర్చొని ఉన్నారు. ఈ నడిపించి ఆయన ఇక నడిపించడానికి ప్రారంభించి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండి, ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమడిగాడంటే, మీరంతా ఉపవాసం ఉన్నారు కదా, ఉపవాసం ఉండేవాళ్ళు చేతులు ఎత్తంటే కింద ఉండేవాళ్ళు మొత్తం చేతులు ఎత్తితే స్టేజీ మీద ఒక్కడి చేతులు, ఎందుకంటే వీళ్ళు అప్పటికీ ఉపవాసము పూర్తి అయిపోయింది. ఇక అప్పటికి ఆ దయ్యం మధ్యలో నుండి లేచి వీళ్ళ మీద దాడి చేసి, అసలు వచ్చేలోపే స్టేజ్ దగ్గరకు వచ్చేలోపే స్టేజ్ మీద ఒక్కడలేనంట, ఒప్పుకున్న పాస్టర్ తప్ప. ఆయన కిందకేసి తొక్కి నార తీసేసింది ఆ పాస్టర్ గారు. చిన్న విషయం కాదు, దయ్యాలు అనేవి మామూలుగా కొట్టవు. దానికంటే బలంగా ఉంటేనే, దయ్యానికంటే బలంగా ఉంటేనే. కాబట్టి అటువంటి క్లిష్టమైన పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా, కాబట్టి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ, జీవితాన్ని అర్పించుకొని చేస్తున్నా ఒకసారి డౌట్ వస్తుంది, నన్ను దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా. చూసేవాడు కూడా ఏమనుకుంటాడంటే, అసలు ఈయన సతీష్ కుమార్ లాగా పరిచయం చేయలేదేంటి అన్నంట కదా, పోలికలు. ఆయనే పాస్టరు, మిగతా ఎవరు కాదు అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి టెక్నాలజీని ఎవరు ఎంత ఎక్కువ వాడితే అంత మంచి పరిచయం వచ్చేస్తుంది ఈ రోజుల్లో. దేవునితో సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ కయ్యను గురించి చదువుతున్నాం, ఏబేలు గురించి చదువుతూ ఉన్నాం. ఈ కయ్యను, ఏబేలు ఇద్దరూ కూడా దేవునికి యోగ్యమైన ఆరాధన చేయడానికి వచ్చారు. కానీ కయ్యను ఆరాధన అంగీకరించబడలేదు, ఏబేలు ఆరాధన అంగీకరించబడింది. దీనికి కారణం ఏమిటి? అది మనం వెతుకుతూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి? అంగీకార యోగ్యమైన ఆరాధన ఎలా చేయాలి, ఇది మనకు అవసరం. అంతేగాని ఇప్పుడు 1వ తరగతిలో బడిలోకి ఎంతమంది వచ్చినా పాస్ చేసేస్తారు, 2వ తరగతి 3వ తరగతి పాస్ చేసుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు 7వ తరగతిలో బిగబెట్టేవాడు, అప్పుడు 7వ తరగతిలో మొత్తం ఫెయిల్ అయిపోయేవాడు, సరిగ్గా చదవని వాళ్ళంతా కూడా. ఆ తర్వాత 10వ తరగతిలో ఇంకా బిగేసేస్తారు కదా. ఇట్లాగా ఆ టెస్టులు అనేటువంటివి అట్లా ఉంటుంది. అప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఆరాధించేస్తారనడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తి తన విశ్వాస జీవితంలో దేవునికి అంగీకార యోగ్యమైన ఆరాధన చేయడం నేర్చుకున్నప్పుడు వారి జీవితాలు అనేటువంటివి దేవునికి ఇష్టమైనవిగా మార్చబడతాయి. దేవునికి అంగీకారం అయ్యే ఆరాధన అర్పణ అనేటువంటిది ఏబేలు చేయగలిగాడు, కయ్యను చేయలేకపోయాడు. ఎందుకు? ఇది ప్రశ్న. కాబట్టి ఇక్కడ ఈ ఆరాధన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ ఆరాధనలో ఆయన అంగీకరించబడ్డానికి గల కారణం ఏమిటంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ
ఆయన విశ్వాసుల పట్టిలో రాయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఏబేలు. ఎందుకు రాయబడిందంటే అతడు దేవునికి అంగీకారమైనటువంటి అర్పణ చేశాడు, బలిని అర్పించగలిగాడు. అంటే కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఏముందంట? విశ్వాసం. విశ్వాసము ప్లస్ అర్పణ ఈజ్ ఈక్వల్ టు అంగీకారం. అవిశ్వాసము ప్లస్ అర్పణ ఈజ్ ఈక్వల్ టు తిరస్కారం. అర్థమవుతుందా? నువ్వు అర్పించేటువంటి అర్పణ, నువ్విచ్చేటువంటి అర్పణ అనేది విశ్వాసముతో ముడిపు కట్టబడితే అది దేవునికి అంగీకారం అవుతుంది. నువ్వు ఇచ్చేటువంటి అర్పణ అనేటువంటిది అది దాంట్లో విశ్వాసము లేకుండా ఏదో ఒక రకంగా ఏదో ఇచ్చేద్దాంలే అనేటువంటి స్వభావంతో ఏదో అర్పిస్తే అది దేవునికి అంగీకారము కాదు. ఇప్పుడేమంటే ఆయనేమో తనకున్నటువంటి గొర్రెలు తెచ్చాడు, కొవ్వినటువంటి దూడలు తెచ్చాడు, ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు. ఈయనకేమో పంట పండింది, అదే కదా తెచ్చి ఇవ్వాలి. ఏమ్మా కయ్యను ఏబేలు దగ్గరికి వెళ్ళి నువ్వు వండించిన దేవయ్యా, నువ్వు మేపిన గొర్రెలు దేవయ్యా అని తీసుకొచ్చి ఇస్తే అంగీకారమా దేవునికి? కాదు. అతడు తను పండించిన పంటే తీసుకొచ్చిండొచ్చు, కానీ ఆ పంట ప్లస్ విశ్వాసం అంటే అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఆ భూమిని నేను సేద్యపరచనయ్యా, బహుగా పండింది తండ్రి, ఇదిగో నీకోసం నేను అర్పిస్తున్నా అని విశ్వాసంతో ఇది దేవుని కొరకని అర్పిస్తే అంగీకరించబడేవాడు కయ్యను. విశ్వాసం లేదా? ఇప్పుడు నేనెందుకు దశం భాగాలు అడగను? ఇవ్వాల్సిందే నేను ఎందుకు అడగను అంటే నువ్వు ఇచ్చేదానికి విశ్వాసం నీకు లేనప్పుడు నేను అడిగి తీసుకుంటే నీకు ప్రతిఫలం ఉండదు. నువ్వు ఇచ్చేటప్పుడు నీవు నిర్ణయించుకొని నువ్వు విశ్వాసంతో వచ్చిస్తావు కదా, అందుకే అది తీసుకుంటున్నాను. అర్థమైందా? చాలామంది పాస్టర్ మీరు అడగరే మీరు తప్పు చేస్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి చాలామంది నాకు చెప్తూ ఉంటారు. చెప్పండి, నేను చేసేది కరెక్టా కదా? మీరు విశ్వాసము కలిగిన వారైనప్పుడు విశ్వాసము కలిగినటువంటి మీరు అర్పణ ప్లస్ విశ్వాసము తీసుకొచ్చి దేవుని మందిరంకి ఇస్తే నేను ఎప్పుడైనా వద్దన్నానా? నేనే అడిగితే పాస్టర్ అడుగుతూ ఉన్నాడు, వారం అడుగుతున్నాడు అంటే ఏదో ఒక వారం తెచ్చిచ్చేస్తాను. అది ఏం అర్పణ అయిపోతుంది? కయ్యను అర్పణ అయిపోతుంది. మీరే తెచ్చిస్తే ఏబేలు అర్పణ. నేను అడిగి తీసుకుంటే కయ్యను అర్పణ. నాకు కయ్యను అర్పణ వద్దు, దానివల్ల నీకేం ఉపయోగము లేదు కదా, ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు అర్పించిన అర్పణ పాయింట్ కాదు, ఆ అర్పణ విశ్వాసముతో కూడిందా అవిశ్వాసముతో కూడిందా? నువ్వు విశ్వాసము లేకుండా, దేవుని వాక్యం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు దేవుడు ఉన్నాడని నమ్మువారికి ఫలము దయచేయనని నమ్మవలెను కదా అంటాడు యాకోబు. నువ్వు నమ్మినట్లయితే నీకు ఫలమిస్తాడని, నువ్వు దీవిస్తాడని, నువ్వు ఆశీర్వదించబడతావని నువ్వు నమ్మాలి కదా. కాబట్టి అర్పణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆ అర్పణ విశ్వాస సంబంధంగా ఉండాలి, విశ్వాస సంబంధంగా ఉండాలి. కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు అనేటువంటి ఆ నమ్మకం నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేకపోతే నీకేది కూడా ప్రతిఫలము రాదు కదా. కాబట్టి ఇక్కడ కయ్యను అంగీకరించబడలేదు, ఏబేలు
అంగీకరించబడ్డాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడు కూడా ఇది ధనధాన్యాలు బలికి అర్పణకి పనికిరాదు కదా, ధాన్యం అంతా కూడా ఇతడు ధాన్యం తెచ్చాడు కాబట్టి అంగీకరించలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. కాదు, ఏబేలు అతడు ఆయనకు రక్తము అనేది పాప పరిహారం కాబట్టి తెచ్చాడు కాబట్టి అంగీకరించబడ్డాడు. ఈ పాప పరిహారార్థం రాలా. వాళ్ళేమి అప్పుడు పాపులు కాదు, దేవుని చేత సృష్టించబడినటువంటి వాళ్ళే. సరే, ఏది ఏమైనా వారు దేవుని దగ్గరకు వచ్చారు. అయితే వారు తెచ్చింది అర్పణ మాత్రమే, కానీ వాళ్ళు బలినివ్వడానికి రాలేదు. ఇక్కడ బలి ఇచ్చినట్టుందా? దేవుని తెచ్చిచ్చారు, వాళ్ళు అర్పణ ఇచ్చారు. బలిచ్చేది ఎవరు? యాజకుడు ఇచ్చేది. వారి పాప ప్రాయశ్చిత్తము కొరకు యాజకుడు చేసే పని అది, బలియాగం. ఇక్కడ అర్పణ తీసుకొచ్చి ఇచ్చే విశ్వాసి దేవునికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి అర్పణ, సమర్పణ. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి అర్పణ ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఇచ్చే అర్పణ అనేటువంటిది విశ్వాసముతో కూడి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలిసింది. ఏంటంటే ఆరాధన అనేటువంటిది 2 రకాలు. ఏంటమ్మా? ఆరాధన అనేటువంటిది 2 రకాలు. ఒకటి విశ్వాసముతో కూడిన ఆరాధన, రెండోది అవిశ్వాసముతో కూడిన ఆరాధన. తేలిపోలా? విశ్వాసముతో కూడిన ఆరాధన, అవిశ్వాసంతో కూడినటువంటి ఆరాధన. ఈరోజు ఈ 2 రకాల ఆరాధనలు చేస్తున్నారు కొంతమంది విశ్వాస సంబంధంగా. ఇప్పుడు ఎండొస్తే చర్చికి రాలేము, వర్షం వస్తే చర్చికి రాలేము,